అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. దేవుని చిత్తం లేకుండా మనం ఏమి కూడా చేయలేమన్నమాట అండి. మనం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, అభివృద్ధి పొందాలన్నా కానీ ముందు మన ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలండి. ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటేనే కానీ మనకి ఏమాత్రం కూడా ఉపయోగము లేదనమాట అండి. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించడానికి పిలవబడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉత్సవాన్ని బట్టి ఆదమ్మ గారిని, అవ్వగారిని దేవుడు ముందు ఆశీర్వదించి అభివృద్ధి పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనం చక్కగా ఏదైనా ఒక అభివృద్ధి కావాలి అన్నా, ఏదైనా మన జీవితంలో నూతన కార్యాలు కావాలన్నా, ఏం కావాలన్నా కానీ మన ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలన్నమాట అండి. అలాగే దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత తన గొప్ప జనంగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనం ఆశీర్వదించబడాలి అంటే మన దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలి. అప్పుడే మన 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 జీవితాల్లో ఒక వెలుగుని అనేది చూస్తాం. నూతన ఉత్సాహాన్ని, నూతన వెలుగును, నూతన ఆనందాన్ని, నూతన ఉల్లాసాన్ని మనము చూస్తూ ఉంటాం అన్నమాట అండి. కాబట్టి మనం ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా ఆశీర్వదించబడతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మన దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు, నూతన దీవెనలు, నూతన కృప, నూతన కాపుదల, నూతన నడుపుదల పూర్తిగా దేవుడు మనకి దయచేస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు. కనుక 100% కూడా మనం దేవుని చేత ఆశీర్వదించబడి మన జీవితాల్లో అనేక ఆశ్చర్యకార్యాలు చూడాలి అంటే మనందరం కూడా దేవుని దగ్గర నుంచి మొదట ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలండి. మరి మనం ఆశీర్వాదించడానికి దేవుడు పిలిచాడు కనుక దేవుని పిలుపుకు లోబడి ఆశీర్వాదం సంపాదించుకుని చక్కగా అభివృద్ధి పొందే యోగ్యతను కలిగి ఉందామండి. ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఆనందం మీ ఇంటికి వచ్చారనుకోండి, మనం ఎవరిని కోరుకోవాలి? ఆశీర్వాదాన్ని కోరుకోవాలన్నమాట అండి. ఎప్పుడైతే ఆశీర్వాదం మనకు ఉంటుందో అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తూ ఉంటాయన్నమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారు? ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి జీవించాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారా? అయితే మనం ఆశీర్వాదాన్ని సంపాదించుకుని ఇతరులు కూడా ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హాయిగా భూమి మీద జీవించాలని చెప్పేసి మనం అందరము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేసి మన కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తేనే మన జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని చేస్తూ ఉంటాడు మన జీవితానికి. కనుక దేవుడు ఇచ్చిన మహాఉత్సవాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మహాపరుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవులు ఎక్కడని స్తుతిస్తారు ప్రభావ. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మొట్టమొదటి దండిస్తుంది ప్రభావ తండ్రి. ఆదామును అవ్వను తండ్రి ఎలా అయితే ఆశీర్వదించారు తండ్రి, పిల్లలందరూ కూడా ఆశీర్వదించబడ్డాను తండ్రి. తనకి సహాయం దాచాను ప్రార్థిస్తున్న ప్రభు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి విశ్వాసంతో ప్రార్థన చేస్తుందని ప్రభు, నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవించి నీ రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని ప్రభు బిడ్డలందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని ఆశీర్వదించారు, నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభు. అలాగే ప్రభు గర్భిణీశ్రీలకు దీవించండి, గర్భిణీశ్రీలను దీవించండి, ఆశీర్వదించండి. సంతానం బిడ్డలకు సంతానం దయచేయండి తండ్రి, నీకు వందనాలు తండ్రి ప్రభు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు దయచేయండి. అలాగే తండ్రి ప్రభు ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతివృత్తులు చేస్తున్న వారిని దండిస్తున్నాను ప్రభు. వాహనాలు అడుగుతున్న వారిని దండిస్తున్నాం. ఎక్కడ తండ్రి అనేక మంది ప్రభు దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహా వారికి దయచేయమని అందరూ కూడా ప్రభా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ప్రభావ భూమి మీద హాయిగా జీవించుతండి, మంచి ఆరోగ్యం కలిగి ఉండి తండ్రి, స్తోత్రం ప్రభావ. నీ నామ మహిమాత్మ జీవించే యోగ్యతను దయచేయండి. మరొకసారి మా అందరికీ ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి. మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచమని మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరతరని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక ఆశీర్వాదం తోడును గాక. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక, ఆమేన్. మనందరం కూడా దేవుని మాట విందాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు? మీ ఆలోచన మీదే. దేవుడి యొక్క ఆశీర్వాదం కావాలా? మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చెయ్యాలి అంటే
మనం పొందుకోవాలంటే, మనం దీవించబడాలి అంటే దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారము నడుచుకోవాలండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్ ఏమంటారు? దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నారా? అది దేవుని మాట వినండి, ఆయన ఎందుకు భయభక్తులు జీవించండి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించి ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా దీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా అభివృద్ధి చేయాలో దేవుడు మనకి ఆకాశంలో సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారు మరి? దేవుని అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం దయచేయను గాక. ఆమేన్. ఏమంటారు? మీ ఆలోచన మీదే. అందరికీ వందనాలు.